ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు మనం వీడియోలో శంకుకి మనం కలరింగ్ చేసుకోవడం చూద్దాం. ఇది ఒక ప్లెయిన్ శంకు. దీని మీద ఎటువంటి డిజైన్ లేదు. దాని మీద ఉండాల్సిన లైన్స్ కూడా న్యాచురల్గా వచ్చే లైన్స్ కూడా లేదు, కానీ చాలా పెద్దగా ఉంది. సో దీన్ని ఇలా ప్లెయిన్గా ఉంచడం నాకు ఇష్టం లేకుండా దానికి ఎలా ఏదైనా డిజైన్ వేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్ లాగా వేస్తున్నాను. లీవ్స్, ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్, ఒక పెద్ద ఫ్లవర్ అలా వేస్తున్నాను. దీనికోసం నేను అక్రిలిక్ కలర్సే తీసుకున్నాను. మేబీ ఇవి పర్మనెంటో కాదో నాకు తెలియదు, కానీ అక్రిలిక్ కలర్స్ అంటే ఇవి ఒకవేళ పోయినా కూడా మళ్ళీ వేరే డిఫరెంట్ కలర్ పెయింట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అక్రిలిక్ కలర్స్ తీసుకొని వేస్తున్నాను. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అండ్ మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోటి ఫ్లవర్స్ వేస్తున్నాను ఇక్కడ. జనరల్గా శంకు అంటే మనకి పూజలో పెట్టుకుంటాం, మనం డిఫరెంట్ డెకరేషన్లో పెట్టుకుంటాం, చెట్లు పెడతారు కొందరు. ఈ మధ్య చిన్న చిన్న ప్లాంట్స్ కూడా పెట్టుకోవడం స్టార్ట్ చేసాం. కానీ దీన్ని ఎలా చేయాలి అనేది నేను అర్థం కాలేదు నాకు. చాలా పెద్దగా ఉంది, పైన సర్ఫేస్ చాలా పెద్దగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ షేప్లో ఉంది, అసలు శంకు లాగా కూడా అనిపించట్లే కొన్నిసార్లు, కానీ శంకునే ఇది. సో దానికి అలా ప్లెయిన్గా పెట్టే బదులు ఏదైనా డిజైన్ వేయాలనుకున్నాను. ఈ డిజైన్ చూస్ చేసుకున్నాను, నేను ఇలా వేద్దామని చూస్ చేసుకున్నాను, వేస్తున్నాను. చూడండి, ఈ ఐడియా మీకు ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వరు. అయ్యా, ఓ పని అయిపోయింది. ఇంకా ప్రమోట్ చేసుకోవాలి కదా ఛానల్ని. సో అందుకని ఒక పని అయిపోయింది అన్నాను. ఇప్పుడు ఈ పెయింటింగ్ విషయానికి వస్తే, నేను ఇది కొన్ని ఫ్లవర్స్ వన్ స్ట్రోక్ లాగా మళ్ళీ డిఫరెంట్ స్ట్రోక్స్ తోటి వేసాను ఈ ఫ్లవర్స్ కానీ ఇవి కానీ. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా బాగా అనిపిస్తే ఇలాంటి వాటి మీద కూడా పెయింటింగ్స్ వేస్తారా అని మీరు అనుకునేది ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఏదైనా కానీ మనం ఒకటి డెకరేట్ చేసుకోవాలంటే దీని మీద చెయ్యాలి, దాని మీద చెయ్యొద్దు అని ఏం లేదు. మనకు నచ్చినట్టు దేని మీదైనా మనం చేసుకోవాలి. ప్లెయిన్గా ఉంది, అలా పెడితే బోడీగా అనిపిస్తుంది. సో సంథింగ్ ఏదైనా న్యూ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో ఇదండి నేను చేసిన వర్క్. మీకు నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ చివరి వరకు చూడండి. అప్పుడు నేను ఏదైనా టెక్నిక్స్ చెప్పినప్పుడు మీరు మిస్ అవ్వరు. ఒకవేళ మధ్యలో ఆపేస్తే మాత్రం నేను చెప్పే టెక్నిక్స్ మాత్రం మీరు మిస్ అవుతారు తప్పకుండా. సో కంప్లీట్గా నా వీడియోస్ చూడండి. ఇందులో కొన్ని ఏంటంటే స్ట్రోక్స్, ఈ శంకులో కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ షేప్స్కి తగ్గట్టు మనం డిఫరెంట్ పెయింటింగ్స్ వేసుకోవచ్చు. డిఫరెంట్ దీంట్లో అక్రిలిక్. యాక్చువల్గా ఇలాంటి స్మూత్ సర్ఫేస్ మీద వేయడానికి ఒక కాస్ట్లీ పెయింట్స్ ఉంటాయి. ప్రజెంట్ అవి నా దగ్గర లేవు. మీకు నెక్స్ట్ టైం నేను తీసుకొచ్చినప్పుడు మాత్రం కలర్స్ ఏంటో అవి ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం నా వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి ప్లీజ్. ఏ టాపిక్ మీకు నచ్చలేదో, ఎక్కడ మీకు నచ్చలేదో నాకు ఒక ఐడియా తెలుస్తుంది. ఇంకా బెటర్గా చేయడానికి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు అది మీ కామెంట్ ఒక ప్లస్ పాయింట్ అవుతుందని అనుకుంటాను. నా పెయింటింగ్స్ నచ్చితే మాత్రం, ఇలాంటి ఐడియాస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరికొన్ని టెక్నిక్స్తో, మరికొన్ని కొత్త వీడియోస్తో, కొత్త పెయింటింగ్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంతవరకు నా వీడియో ఇది పూర్తిగా చూసి వెళ్ళండి. కామెంట్ మాత్రం మిస్ అవ్వద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.